ఈరోజు గుడి దీర్ఘం ధ్వని గుర్తింపు అక్షర గుర్తింపు విషయమై విద్యార్థులకు 7వ తరగతి విద్యార్థులకు నేను చదవడం రాయడం గురించి పరిచయం చేస్తున్నాను. మొదట చదువు పాఠం నుంచి కీలక పదాల నుంచి కానివ్వండి లేదా పూర్వ పాఠ్యాంశమైనటువంటి కవి పరిచయము లేదా నేపథ్యం నుంచి కానివ్వండి కొన్ని గుడి దీర్ఘం కలిగిన పదాలను రౌండప్ చేయమంటే పిల్లలు రౌండప్ చేస్తారు. వాటిని అనుసరించి మనం గుడి దీర్ఘం కలిగినటువంటి పదాలుగా ఇక్కడ మనం మార్చుకొని రాస్తాం. అట్లా కిటికీ, కీటకం, కిరాయి, కీర, గింజ, గీర, చిలుక, చీమ, జిరాఫీ, జీతం, టిమ్, టీక, తిరుగు, తీగ, దినం, దీన, దిశ, దీపిక, నిజం, నీరు, పిరికి, పీట, బిరడ, బీర, మిరప, మీగడ, వరి. అంటే ఇక్కడ రీతోటి ఎక్కువగా లేవు కాబట్టి వరి 2వ అక్షరంగా తీసుకున్నాం. వరి ఇటు గుడి దీర్ఘంగా రీలు, రీము. ఇక్కడ గుడికి లింగం, గుడి దీర్ఘానికి లీల. విశాలం గుడి దీర్ఘంగా వీర, గుడి శిల, శీతలం ఋషి, శీల సినిమా, సీత ఇలాంటి పదాలను తీసుకున్నాము. వీటిని అవగాహన చేయడం కోసం మనం చప్పట్లు కొట్టించడం, నిలబడి ఒక ఆటలాగా చేయాలి. అవగాహన కలగడం కోసం గుడి అన్నప్పుడు చప్పట్లు కొడతారు, గుడి దీర్ఘం అన్నప్పుడు చప్పట్లు కొట్టరు. అట్లా అవుట్గా పరిగణించడానికి ముందుకు రావడం, వెనుకకు పోవడం, నిలబడడం, కూర్చోవడం, చప్పట్లు కొట్టడం, చప్పట్లు బంద్ చేయడం. అంటే గుడికి గుడి దీర్ఘానికి ఉన్న వ్యత్యాసం తెలవడానికి ఇలాంటి అవగాహన కృత్యాలు చేయించినట్టయితే తప్పకుండా విద్యార్థులకు ఇవి అవగాహన అవుతుంది. చదవడం రాయడం అక్షరం గుర్తింపు గుడి దీర్ఘం. ఓకే, థ్యాంక్ యూ.